Hi guys, welcome back to Auto Expert Reviews. Petrol cars or electric cars? ఏ కార్ కొనాలి? లెట్స్ ఫైండ్ అవుట్. ఈ రోజు మనం షోరూమ్ కి వెళ్ళి టాటా నెక్సాన్ కార్ కొనాలనుకుంటే షోరూమ్ వాళ్ళు మనకి 2 ఆప్షన్స్ ఇస్తారు. అందులో పెట్రోల్ వేరియంట్ ప్రైస్ ఆల్మోస్ట్ 8.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అదే మనం నెక్సాన్ ఈవీ వేరియంట్ చూస్తుంటే దానికి 2 times ఉంటుంది, అంటే 17 lakhs ఉంటుంది. మీకు తెలుసు ఆల్మోస్ట్ పెట్రోల్ ప్రైస్ అరౌండ్ 110 rupees ఉందని. అండ్ ఫ్యూచర్ లో ఈ పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతాయో తప్ప తగ్గవు. ఇక్కడ చాలా మంది ఈవీ కార్స్ కి ఎక్స్ట్రా 8.5 lakhs పే చేయడమే బెటర్ అనుకుంటారు. అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని కూడా అంటారు. మీరు ఇదే కరెక్ట్ అనుకుంటే మీరు ఇక్కడే పప్పులో కాలేసినట్టు. ఒక పెట్రోల్ కార్ కి 1 kilometer రన్నింగ్ కాస్ట్ అరౌండ్ 7 rupees ఉంటుంది. అదే ఒక ఎలక్ట్రిక్ కార్ కి అరౌండ్ 0.72 rupees ఉంటుంది, అంటే 1 rupee కన్నా తక్కువే. అంటే ఈవీ మీద మీరు per kilometer 6 rupees సేవ్ చేసుకుంటున్నట్టు. ఇది వినడానికి చాలా బాగుంటుంది, బట్ మీకు ఈ బెనిఫిట్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మీరు ఎప్పుడైతే కార్ ని 1,40,000 kilometers డ్రైవ్ చేస్తారో, మీరు హార్డ్లీ రోజుకి 30 to 50 kilometers డ్రైవ్ చేసే వాళ్ళు అయితే మీరు ఈవీకి పే చేసిన ఎక్స్ట్రా 8.5 lakhs రికవర్ చేయడానికి 19 years పడుతుంది. ఇన్ కేస్ మీరు లోన్ లో ఈ కార్ కొంటే ఎక్స్ట్రా 2.5 lakhs పే చేయాల్సి ఉంటుంది. మీరే కార్ కొంటారు? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పెట్రోల్ ఈవీ?